రికార్డింగ్ ఆన్లో ఉందా? ఫైన్. లాస్ట్ క్లాస్ లాస్ట్ ఒక మెటీరియల్ క్రియేట్ చేసాం కదా, ఇంకా ఉన్నాయి, ఒక 2 క్రియేట్ చేయాలి అలాగే. సో 1 minute. MM01 కి వెళ్తున్నారా? MM01 లాస్ట్ టైం ఏమి ఇచ్చాం? IASRM? yes sir. ఓకే, IASRM ఇచ్చాం కదా. సెకండ్ క్రియేట్ చేద్దాం ఇంకోటి. సెకండ్ IASRM01 టైప్ చేయి. మెటీరియల్ నేమ్ IASRM01. IASR మెటీరియల్ నేమ్ ఇది వందన గుర్తుపెట్టుకో. ఓకే, IASRM01. ఇండస్ట్రీ సెక్టార్ ప్లాంట్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ తీసుకోవాలి. చూడు ఎక్కడ ఉందో తీసుకో. మెటీరియల్ టైప్ ROH. లాస్ట్ టైం ఏమి ఇచ్చినప్పుడు క్రియేట్ అయింది ఇక్కడ? ROH రా మెటీరియల్ స్టాండర్డ్ కదా. ROH రా మెటీరియల్ SCS. నెక్స్ట్ ఎంటర్ చేయమన్నా ఇట్లా రావాలి. ఇంతకుముందు రాలేదు, ఫస్ట్లో రాదు, మళ్ళీ మనం చేంజెస్ చేసాం కదా, దానివల్ల వస్తుంది. బేసిక్ డేటా 1 పైన బేసిక్ డేటా 1 తీసుకున్నావు కదా. తర్వాత పర్చేజింగ్ తీసుకో, పర్చేజింగ్ కూడా సెలెక్ట్లోనే ఉంది. తర్వాత ఇవి తీసే, ఇవేం అవసరం లేదు. MRP1 MRP2 MRP3 అవసరం లేదు. జనరల్ డేటా 1 జనరల్ ప్లాన్ డేటా 1 ఉంచు, జనరల్ ప్లాన్ డేటా 2 ఉంచు. అకౌంట్ 1 అకౌంటింగ్ 1 అకౌంటింగ్ 2 కూడా తీసుకో. అంటే ఈ ఫీల్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎంటర్ చేయి. మన ప్లాంట్ తీసుకో. ప్లాంట్ ఏంటి? POPT ప్లాంట్. స్టోరేజ్ లొకేషన్ IRSL కదా, ఇది తీసుకోవాలి. IRSL అంటే ఏమొచ్చింది? రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ కదా, IRSL. కంటిన్యూ చేయి. వెయిట్, ఇక్కడ డిస్క్రిప్షన్ న్యూ స్ట్రీట్ రా మెటీరియల్ అండ్ కంపెనీ కోడ్. న్యూ స్టీల్ రా మెటీరియల్, స్టీల్ రా మెటీరియల్ అండ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్ అన్నాడు. మెజర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కేజీస్. దాని కింద డివిజన్ ఉందా? డివిజన్ ఏం క్రియేట్ చేసాము? రా మెటీరియల్ డివిజన్ IS. డ్రాప్ డౌన్ చేయి, IS ఉంటుంది మన డివిజన్. అది డివిజన్. తర్వాత లాస్ట్ లో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ రెండు ఉండాలి. గ్రాస్ నెట్ వెయిట్ ఒకటే ఉంది ఇక్కడ నీకు. నెట్ వెయిట్ 100. గ్రాస్ వెయిట్ లేదా పైన ఎక్కడ ఉందా? గ్రాస్ వెయిట్ చూడు, పైన కానీ కింద కానీ ఎక్కడ ఉందా? 2022 వెర్షన్ లో ఉంటుంది, 21 లో లేదనుకుంటున్నాను. పైకి వెళ్ళి గ్రాస్ వెయిట్.
గ్రాస్ వెయిట్ రైట్ సైడ్ గ్రాస్ వెయిట్ రైట్ సైడ్ ఏంటి వన్ అది నాకు అర్థం లేదు. బిల్డింగ్ యూనిట్ గ్రాస్ వెయిట్ తర్వాత ఏంటో చదువు అది నాకు అర్థం అవ్వలేదు. ఏంటి రైట్ సైడ్ రైట్ ఆ నెట్ వెయిట్ రైట్ సైడ్ ఏంటది చదువు. సారీ 8 యూనిట్స్ సార్. అదెంత తీసుకున్నాము? కేజీ ఇస్తావా? కేజీస్ తీసుకో. పైన మెటీరియల్ గ్రూప్ ఉంది, పైన మెటీరియల్ గ్రూప్ లోకి వెళ్ళి మెటీరియల్ గ్రూప్ మనం ఏం క్రియేట్ చేసాము? రా మెటీరియల్ గ్రూప్ IARMGనా రా మెటీరియల్ PORMGనా PORMG ఇదే కరెక్ట్. ఇది తీసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ మేజర్గా ఇవి తీసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి నెట్ వెయిట్ లేదా ఉందనా? గ్రాస్ వెయిట్ లేదా ఇక్కడ? గ్రాస్ వెయిట్ ఉంది, నెట్ వెయిట్ లేదు. ఓకే సరే చూద్దాం, అడ్రస్ వస్తే చూద్దాం. సరే ఎంటర్ చేయి. పర్చేజింగ్ లోకి వచ్చాం కదా. ఇక్కడ ఏముంది? ఇక్కడ కూడా పర్చేజ్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయి. పర్చేజ్ గ్రూప్ లోకి వెళ్ళి పర్చేజ్ గ్రూప్ ఏముంది? పర్చేజ్ గ్రూప్ 7th కాన్ఫిగరేషన్ లో క్రియేట్ చేస్తాం. ఐపీజీనా? 7th కాన్ఫిగరేషన్ ఐపీజీ. ఐపీజీ పైన కేజీస్ తీసుకున్నాము, మెటీరియల్ గ్రూప్ కూడా తీసుకున్నాము. పైన ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇట్లా ఉండాలి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? పర్చేజ్ గ్రూప్ కూడా వచ్చింది కదా. ఇవన్నీ గ్రూప్స్ అన్ని ఇవ్వాలి మ్యాండేటరీ. ఎంటర్ చేయి. ఇక్కడ కేజీస్ లో పిక్ అవుతుందా? వెయిట్ ఇక్కడ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అన్న. కేజీ ఓకే. ఇవన్నీ అలాగే ఉంచి స్టాండర్డ్ గా ఉంచేద్దాం. ఏమొద్దు. ఎక్స్చేంజ్ డేటా ఓకే. ఎంటర్ చేయి. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి. ఎంటర్ చేయి. ప్రాఫిట్ సెంటర్ వచ్చిందా? కింద చూడు. PO 100 ఇది మన ప్రాఫిట్ సెంటర్. పైన గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ అంటే వాల్యూమా? వాల్యూమ్ కాదు, నెట్ వెయిట్ వేరు, గ్రాస్ వెయిట్ వేరు. అసలు ఎలా ఉంచాలి? ఇలా ఉంచాలి. నెక్స్ట్ ఎంటర్ చేయి. చేసే ఇక్కడ ఏమొచ్చింది? అక్కడ ఎంత? 3000 తీసుకో. 3000 ఉందా? 3000. తర్వాత మూవింగ్ ప్రైస్ అన్నాడు కదా. మూవింగ్ ప్రైస్ ఉందా? మూవింగ్ ప్రైస్ దగ్గర మనము ఎగ్జాంపుల్ అంటే మూవింగ్ ప్రైస్ అంటే ఎంత తీసుకుంటారు అనేది. ఓకే ఫైన్, అలా అని చెప్తాను. కేజీస్ ఫస్ట్ కేజీస్ ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. వాలిడేషన్ క్లాసెస్ 3000 కదా మంది వాలిడేషన్ క్లాసెస్. రా మెటీరియల్ స్టోరేజ్ మూవింగ్ ప్రైస్ 600 రూపీస్ ఇవ్వు. ఎగ్జాంపుల్ 600 రూపీస్. ఇవన్నీ మార్చాల్సిన అవసరం లేదు, ఇంకా కరెక్టే ఉన్నాయి అన్నీ కూడా. ఎంటర్ చేయమన్నా. క్రియేట్ అయిపోయింది. వాలిడేషన్ క్లాస్ నాట్ అలౌడ్ అంట. ఇంతకుముందు ఏముంది? 7,900. 3000 తీసుకోవాలి, ఇక్కడ వేరే తీసుకుంటుంది. ఓకే ఎంటర్ చేయి. ఏముంది ఇంతకుముందు? అది మనం క్రియేట్ చేసాం. అది
నో సార్, అది ముందు నుంచే ఉంది. KMP1 అని ఉంది. మనమే క్రియేట్ చేసామా? నో సార్, అది మనం క్రియేట్ చేయలేదు. మరి ఎందుకు ఇచ్చావు అది ఎలాంటప్పుడు? సార్ అదే ఉంది కదా ముందు నుంచి. అట్లా ఇవ్వకూడదు వందన. నాట్ ఎలా ఉన్నప్పుడు ఎంటర్ కొట్టి చూడాలి 2 times 3000 ఇవ్వాలి అక్కడ. అకౌంటింగ్ 1 లోకి వెళ్ళు. 1 లోకి వెళ్ళి అకౌంటింగ్ వచ్చింది కదా. 1 లోకి వెళ్ళి వందన. మార్చది 3000 నేను చెప్తాను. ఏదో తీసుకోవట్లా. వాల్యుయేషన్ 3000 నాట్ అలౌడ్. మెటీరియల్ రా మెటీరియల్ ఎంటర్ చేయమళ్ళీ. 3000 అనేది మనం ఎక్కడ తీసుకున్నాం చూడు. ఇలా ఇస్తే అవ్వదు, ప్రాబ్లం అవుతుంది ఎండింగ్ లో. ఇంట్రెస్ట్ పోస్ట్ అవ్వదు. సార్ రా మెటీరియల్ 3000 ఎక్కడ తీసుకున్నాము? రా మెటీరియల్ 3000 తీసుకున్నాము. వెళ్ళి ఓఎంఎస్కే లోకి వెళ్ళి ఓఎంఎస్కే ఉందా, డిలీట్ అయినా చూడు. న్యూ సెషన్ తీసుకున్నావా? వాలిడేషన్ క్లాసెస్ 3000 ఎక్కడ ఉంది చూడు. డబుల్ క్లిక్ చేయి దానిపైన. వెయిట్ చేయి. ఇవన్నీ స్టాండర్డ్ కదా, అవి మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు వేరే ఎందుకు తీసుకుంటుంది? వీళ్ళు ఆ సెషన్కి వెళ్ళు. ఏమి ఇచ్చావు ఇంతకుముందు? ఏమి ఇచ్చావు నువ్వు సేవ్ చేయబోతుంది అక్కడ? KMP1 సార్. KMP1 ఆటోమేటిక్గా పిక్ అయిందా? సార్ అక్కడికి వెళ్ళి KMP1 అక్కడ ఆ సెషన్కి వెళ్ళు. KMP1 ఉంది అక్కడ. 3000 తీసుకోవాలి యాక్చువల్గా అయితే. పొజిషన్కి వెళ్ళు. ఎవరో మార్చారు. ఓకే, KMP1 తీసుకోవాలి. అది పిక్ అవట్లేదు. ఓకే, ఎలా చేయట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. KMP1 ఇచ్చే సేవ్ చేయి. 3000 పది అది తీసుకున్నాం, గుర్తుపెట్టుకోవాలన్నా. 1 or 2 మిస్టేక్స్ ఉన్నాయి. 3000 తీసుకోవాలి యాక్చువల్గా, అవ్వలేదు కాబట్టి తీసుకుంటున్నాం. ఓకే, క్లియర్ కదా? వాలిడేషన్ క్లాసెస్ అనేది స్టాండర్డ్ తీసుకోవాలి యాక్చువల్గా అయితే. P1 వస్తుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. సేవ్ చేయి. ఎంటర్ కొట్టి సేవ్ అవుతుంది. ఇస్తాను. క్రియేటెడ్. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడు. ఇంకోటి ఇది అవసరం. 2 చేసేసాం కదా, ఇంకేం వద్దులే, సరిపోతుంది. 2 చాలు. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. నోట్ చేసుకో. ఓపెన్ ది మెటీరియల్ పీరియడ్. ఈ కోడ్ నోట్ చేసుకో. ఓపెన్ ది మెటీరియల్ పీరియడ్ అంటే ఏంటిది? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటాం కదా, అట్లా. ఓపెన్ ది మెటీరియల్ పీరియడ్ MMPB. MMPB, PV ఫర్ విక్టరీ. మనం FI లో OB52 లో ఏం చేస్తాము? పీరియడ్స్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము.
అదేవిధంగా ఎంఎంలో మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎంఎంపీవీ ఉంటుంది అనమాట. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఫర్ P2P సైకిల్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు దీన్ని. ఓకేనా? వెళ్ళు. ఎంఎంపీవీ ఒక పని చేద్దాము. ఎంఎంఆర్వికి వెళ్ళి ఫస్ట్. ఎంఎంఆర్వికి వెళ్ళావా? ఉందనా? ఎస్ సార్. ఈ కంపెనీ గురించి ఎంటర్ చేయి. ఈ కరెంట్ పీరియడ్ లో 7th పీరియడ్ కదా మనం ఉంది. ఇక్కడ పీరియడ్స్ ఓపెన్ అయి ఉన్నాయి చూడు. పీరియడ్స్ అన్ని కూడా 2007 ఓపెన్ అయి ఉంది. 7, 6, 12. ఎస్ సార్. సరే ఎలా ఉంచు, కరెక్టే ఉంది. ఇలా ఉంచి సరిపోతుంది. కరెంట్ పీరియడ్ ఇది 7 లో ఉన్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఎంఎంపీవీకి వెళ్ళు. ఇవి స్టాండర్డ్ యాక్చువల్గా. కంపెనీ కోడ్ ఇవి. కంపెనీ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 7th పీరియడ్ క్లోజ్ చేయాలనుకో, ఇలా చేస్తాం. ఇక్కడ పీరియడ్ ఉంది చూడు, అక్కడ పీరియడ్ 7 ఇవి చెప్తాను. 7 ఇవ్వాలి. తర్వాత ఇయర్ 2024. సో 7 ఇచ్చేసాం, 2024 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? మనము ఎగ్జిక్యూట్ చేయకు, చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఇది 7 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 7 అనేది క్లోజ్ అయిపోయి 8 అనేది ఓపెన్ అవుతుంది. పీరియడ్ 7 క్లోజ్ అవుతుంది, 8 ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తే మనం చేయట్లేదు. ఇక్కడ పైన టైటిల్ చూసావా? క్లోజ్ పీరియడ్ ఫర్ మెటీరియల్ మేనేజ్మెంట్ రికార్డ్స్. పీరియడ్ క్లోజ్ చేయాలంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేసేసాం ఇంతకుముందు. 7th పీరియడ్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ చేస్తాం. ఎంఎంపీవీలోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ అండ్ కరెంట్ పీరియడ్ ఇచ్చేసి ఇయర్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? పీరియడ్ అనేది క్లోజ్ అవుతుంది. అర్థమైందా? ఉందనా? ఎస్ సార్. అదనమాట. రికార్డింగ్ ఆఫ్ చేయి. కంప్లీటెడ్. కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము.